వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం రోజున తెనాలి క్యాంపు కార్యాలయంలో ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పౌర సరఫరా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా వారు పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి మంత్రి నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల అందరి శుభాకాంక్షలను స్వీకరించి కొత్త సంవత్సరం అందరికీ శాంతి, సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలతో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. చూడు ఇగో కడుపు మాత్రమే వస్తుంది. ఆటో లేకుండా తర్వాత ఓకే జనసేన ఎన్ని వచ్చి మధ్యలోకి వచ్చి ఎత్తుతున్నారు. కనీసం ఒకరి తర్వాత ఇది తిరిగిన మా వైపు తిరిగి ఎడు తిరగండి సార్. ఎట్లా ఇవ్వకండి మాకు చాలా భగవంతుడు చల్లగా ఉన్నాం. నమస్కారం అండి. ఓకే చూసిపోతూ కొద్దిగా అనుకోండి. నీళ్ళు అనుకున్నాం. చైర్మన్ గారు వెయిట్ చేస్తున్నారు. ఉన్నాడు ఏమంటారు దాన్ని విశ్వాసం లేదు. నువ్వు తమాషాలు చేస్తా కనుక్కుంటాను. సార్
బాబాయ్ అటు ఇటు తిరగమా ఇటు తిరిగి వచ్చేస్తా మీరు వెళ్ళిపోండి వచ్చేస్తాం చూసుకోండి అన్న వాళ్ళ మాట ఏం పెద్దోడు అన్న వీళ్ళు అట్ట మాత్రం ఇటు పెట్టుకో బాగా పాపం బాగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఒక ఉత్సాహంతో చాలా లోతుగా ఆలోచించి అవగాహన తెచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పారదర్శకతోటి నిజాయితీగా చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా కోరుకుంటూ 2025లో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు తదనంతరం మనం చూస్తున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరం గుంటూరు నగరంతో పోటీ పడే విధంగా మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని మీరందరూ కూడా సహకరిస్తారని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుడిగా తాను ఎప్పుడూ ముందుంటానని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీరవల్లి మురళిని కలిసి ఆర్టీసీ కార్మిక పరిషత్ మరియు ఆటో యూనియన్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులు తన పట్ల చూపించిన అభిమానానికి వీరవల్లి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఒక కుటుంబ సభ్యుడిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి మండవ రాజేష్, గుంటూరు తెనాలి మంగళగిరి డిపో కార్యదర్శి నాగభూషణం, చందు సుబ్రహ్మణ్యం మరియు నాయకులు పద్మావతి, విజయలక్ష్మి, రాజేష్, ఇర్మియా మరియు సుల్తానాబాద్ టీడీపీ నాయకులు మహేష్, శంకర్, హనుమగొప్పి, ఆటో యూనియన్ నాయకులు సుబాని, శ్రీను, రాజు, మన్యం వాసుదేవరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాం, సలాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఓకే ఇస్తున్నావా ఇటు చెప్పు మా చెప్పు నోరు జరా బాగా పైకి పెట్టి సాయంత్రం దాకా నుంచి రాదు ఇక వేసుకోరా టంకర వేసుకో టంకర దూరు నువ్వు కూడా అర్థమైంది స్టోరీ తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా సెక్రటరీ మండవ రాజేష్ గారు, ఆరమళ్ళ చందు గారు ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేసినటువంటి అన్ని డిపోల నుంచి విచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులకు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు,
తెలుగునాడు ఆటో యూనియన్ పట్టణానికి సంబంధించినటువంటి అన్ని పాయింట్లు కూడా ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేయటం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఒక సోదరుడిగా ఒక సహోదరుడిగా మీ వెంట ఎప్పుడు మేము ఉంటామనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఉదయాన్నే ఆర్టీసీ మా సోదరులు అధికారుల కంటే కూడా ముందుగానే ఇక్కడికి విచ్చేసి మాకు విషయం చెప్పటం, అలానే మా ఆటో కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా జీవితాంతం కూడా నేను రుణపడి ఉండే విధంగా వీళ్ళ యొక్క ప్రేమానురాగాలు నేను చూస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ పక్షాన మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా గౌరవాధ్యక్షులుగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా మాకు ఆయన ఎంతో అండగా ఉన్నారు. కష్టకాలంలో కూడా పార్టీ అధికారంలో అయినప్పుడు కూడా మాకు ఏ అవసరం వచ్చినా కూడా అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వీరవల్లి మురళీ గారికి మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ మరింత ముందుకెళ్లాలని, వారికి మరిన్ని సంవత్సరాలు మాకు సర్వీస్ చేసేందుకు, వారిని అభిమానించి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ సర్వీస్ చేసేందుకు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్తు జిల్లా నలుమూల నుంచి వచ్చిన మా ఉద్యోగులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీరవల్లి మురళి గారు సేవలు ఎనలేనివి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కానీ, ఆటో వర్కర్స్ కానీ, ఆటో యూనియన్ కార్మికులు కానీ ఎప్పుడు తనని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నారు. అలానే ఏ ఆపద వచ్చినా ఆయన అండగా నిలబడుతున్నాడు. అది పోగొట్టుకోకుండా ఇప్పటికీ ఆ ప్రేమాభిమానాలు చూపిస్తా ఈరోజు ఇంతమంది వచ్చి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. తాపీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ నాగరాజు, అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు మైలా నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, శివ, వెంకటేశ్వర్లు, నక్క వేణుగోపాల్, సుధాకర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేట ఆఫీసులో న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకొని క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. మీ పదవెక్కి 3 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ రోజుకి ఈ పూర్తయిన సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆదాయం 8,06,200 రూపాయలు ఈ 3 సంవత్సరాలకి వచ్చింది. ఖర్చు 5,72,000 ఖర్చు, 2,37,000 రూపాయలు నిలవ ఉన్నది ఈ 3 సంవత్సరాలకి. ఎవరన్నా ఇంకా లెక్కలు ఏమైనా చూడాలి కావాలంటే ఎప్పుడైనా సరే వచ్చి యూనియన్ ఆఫీసులో లెక్కలు చూసుకోవచ్చు. మున్సిపల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. చైర్పర్సన్ చాంబర్ నందు జరిగిన నూతన సంవత్సర వేడుకలలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది విచ్చేసి చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలిపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలానే ఈ 2025 కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇంకా తెనాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్కులు కూడా వెంటనే ఎక్కడున్నాయో తెలుసుకొని ఆ వర్కులు కూడా పూర్తి చేస్తామని, కొత్తదనాన్ని ప్రజలకి అందిస్తామని, అభివృద్ధి వైపు అలానే ప్రజలందరికీ కూడా ఫౌండేషన్ మీద కానీ ఇతర ఏదైనా వాటిల్లో సమస్య కానీ ఏదైనా ఉంటే వెంటనే దాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తానని ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.